A1 TV తెలుగు న్యూస్. ఇక బాపట్ల జిల్లాలో మత్తు పదార్థాల నియంత్రణకు పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. ఆపరేషన్ వజ్రపహార్లో భాగంగా చీరాల రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓడరేవు గ్రామం వైఎస్ఆర్ కాలనీలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు డీఎస్పీ పర్యవేక్షణలో సిఐపి శేషగిరిరావు, ఎస్ఐ జనార్దన్ సహా సిబ్బంది పాల్గొన్నారు. తనిఖీలలో సరైన పత్రాలు లేని 16 మోటార్ సైకిళ్లు, 2 ఆటోలు స్వాధీనం చేసుకున్నారు. గతంలో నాటుసారా, గంజాయి ప్రభావం ఉన్న ప్రాంతాల్లో పాత నేరస్తుల ఇళ్లలో కూడా సోదాలు జరిపారు. అనుమానితులకు కౌన్సిలింగ్ నిర్వహించి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు. డ్రగ్స్ విక్రయం, కొనుగోలు విక్రయంపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ఈరోజు చీరాల సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి ఈపురపాలెం ఎస్ఐ గారు చంద్రశేఖర్ గారు, వేటపాలెం ఎస్ఐ గారు జనార్దన్ గారు, అట్లాగే మా యొక్క సిబ్బంది మొత్తం సుమారు ఒక 50 మంది మేము ఈరోజు ఓడరేవు ప్రాంతంలోని వైఎస్ఆర్ కాలనీలో మేము కార్డన్ సెర్చ్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా 16 మోటార్ సైకిళ్ళు, ఒక 2 ఆటోలని పత్రాలు లేనటువంటి వాటిని మేము స్వాధీనం చేసుకున్నాము. వాటిని ఆ పత్రాలన్నింటి కూడా వెరిఫై చేసుకొని లేని వారి పట్ల కేసులు కట్టి తగు చర్య తీసుకుంటాము. ఈ వైఎస్ఆర్ కాలనీ మేము ఎందుకు ఎంచుకున్నామంటే ఇక్కడ గతంలో లిక్కర్ అమ్మడం, నాటుసారా అమ్మడం, ర్యాపులు అంటే అమాయకుల్ని తక్కువ రేటు బంగారు ఇస్తామని చెప్పేసి మోసం చేసినటువంటి కార్యక్రమాలు ఏరియాలో ఉన్నారు. కాబట్టి అనుమతుల్లో వచ్చేసి మేము చెక్ చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా మేము మా విన్నపం ఏంటంటే, పోలీసు వారి విన్నపం ఏంటంటే, పర్టికులర్గా ఈ మంత్ వజ్రపహార్ అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రజలందరూ కూడా సురక్షితంగా ఉండడం కోసం ఎవరైతే ఇలాంటి విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గంలోని వాడాడ, కలవరాయి, పాతరేగ, కోమటపల్లి తదితర గ్రామాల నుంచి గ్రామీణ కార్మికులు ఉపాధి కోసం సుదూర ప్రాంతాలకు వలస వెళుతున్నారని సిపిఎం నాయకులు శంకరరావు, గోపాలు తెలిపారు. ఇక బొబ్బిలి రైల్వే స్టేషన్లో పెద్ద మూటలతో రాయగడ, గుంటూరు రైల్లో ప్రయాణిస్తున్న పేదలను పరిశీలించగా గ్రామాల్లో ఉపాధి లేక ఆర్థిక ఇబ్బందులతో చిన్నపిల్లలను ఊర్లో వదిలి గుడివాడ, విజయవాడ, తణుకు, భీమవరం ప్రాంతాలకు వెళుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ కార్మిక సంఘం బొబ్బులు రైల్వే స్టేషన్ చూస్తే ఈరోజు వాడాడ, వేగ చాలా గ్రామాల నుంచి వలసలు వెళ్ళిపోతున్నారు. మన ప్రాంతంలో ఉపాధి లేక చాలామంది కృష్ణా జిల్లా, విజయవాడ, గుడివాడ, తణుకు, గుంటూరు ఈ ప్రాంతాలు వలస చేసి స్థానికంగా ఉపాధి లేక సుదూర ప్రాంతాలు పోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. కానీ పాలకులు చెప్పేది ఏంటంటే, మాకు పనులకి ఎవరు దొరకడం లేదని చెప్పేసి ఒక పక్క చెప్తున్నారు. లోకల్గా పనులు ఉంటే ఉన్నదాక ఈరోజు వందలాది మంది, వేలాది మంది ఉపాధి కోసం సుదూర ప్రాంతాలు పోతున్నారు. దీన్ని నివారించాలంటే ఉపాధి హామీ పథకాన్ని 200 రోజులు ప్రతి గ్రామంలో ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా ఉపాధి హామీ పనిని కల్పిస్తే ఏ ఒక్కరు కూడా వలసలు వెళ్ళేటువంటి పరిస్థితి ఉండదు. అది ఆలోచించకుండా గ్రామాల్లో వ్యవసాయానికి పనులు చేయడానికి ఎవరు లేరు అని చెప్పేసి ఒక తప్పుడు ప్రచారం జరుగుతూ ఉంది. దీన్ని ప్రభుత్వం ఇటువంటి ప్రచారం చేయొద్దని, ఉన్న గ్రామాల్లో ఉపాధి కల్పించాలి, ఉపాధి హామీ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని ఈరోజు వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం, సిఐటియు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో విద్యతో పాటు సంస్కారం, క్రమశిక్షణ కూడా ముఖ్యమని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం శశిహోలీ ఏఎన్ఎల్సీ 22వ వార్షికోత్సవాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ భవిష్యత్ లక్ష్య సాధన కోసం విద్యార్థులు ఇష్టంగా చదువుకోవాలన్నారు. ప్రతి ఒక్క విద్యార్థి పట్టుదల, క్రమశిక్షణతో చదువుకోవాలని, పట్టుదల, ఏకాగ్రత, ప్రణాళికాబద్ధంగా చదివి అత్యుత్తమ ఫలితాలు సాధించాలన్నారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు, పొత్తూరి బాపిరాజు, వబిలిశెట్టి రామకృష్ణ, బ్రీమాల శ్రీమూర్తి పాల్గొన్నారు. మురళి గారు, కృష్ణ గారు, మనిషి యొక్క నడవడిక మారుతుంది, దశ మారుతుంది, దిశ మారుతుంది, మంచి సంస్కారం వస్తుంది. అది ఒక విద్య వల్ల సాధ్యమవుతుంది. కేంద్ర రాష్ట్ర మీకు ఫీజు రియంబర్స్మెంట్ ఆయన ఎవరిని కూడా నొప్పించి మాట్లాడే మనస్తత్వం కాదు. అందరినీ ప్రేమగా, ఆదరణగా చూసే వ్యక్తి. మన భీమవరం
పట్టణంలో అతి తక్కువ ఫీజులతో చదివించే ఏకైక స్కూల్ అంటే ఈ శశి స్కూల్ మాత్రమే. వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం. విద్య మీద ఉన్న అభిమానంతో, ప్రేమతోటి పిల్లల భవిష్యత్తు బాగుండాలని. నందికొట్కూరు నియోజకవర్గంలోని జూపాడు బంగ్లా మండలం తంగడంచ గ్రామంలో సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే గీత జయసూర్య మాట్లాడుతూ అనారోగ్యంతో బాధపడుతున్న చిన్న నాగన్నకు ₹1,00,000, సురేఖకు 26,000, రావణమ్మకు 64,000 ఆర్థిక సాయం అందజేశామని తెలిపారు. ప్రజలకు మరిన్ని సేవల అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ గోపీకృష్ణ, గ్రామ స్మరణ యూనిట్ సిబ్బంది, మండల టీడీపీ నాయకులు మోహనరెడ్డి, సురేంద్రనాథ్ రెడ్డి, వెంకటేశ్వర్లు యాదవ్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నందికొట్కూరు నియోజకవర్గం తంగడంచ గ్రామం చిన్న నారాయణ అనే వ్యక్తి అనారోగ్యంతో హాస్పిటల్లో చికిత్స పొంది దాదాపు వారికి 2 లక్షల నుంచి 3 లక్షల వరకు ఖర్చు జరగడం జరిగింది. అయితే వారు సార్ మాకు ఇట్లా హాస్పిటల్లో చూపించినందుకు ఖర్చు అయింది, ముఖ్యమంత్రి సహాయ నిధి సహాయ సహకారాలు అందించాలని వారు కోరడం జరిగింది. వెంటనే వారికి ఇచ్చినటువంటి బిల్స్ అన్ని తీసుకెళ్లి గౌరవ వారు ఇచ్చినటువంటి ఆర్థిక సాయం ఈరోజు ₹1,10,360 ఈ కుటుంబానికి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆర్థిక సాయం, ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సాయం చేయడం జరిగింది. ఇది పేదలకు ఒక వరం లాంటిది ముఖ్యమంత్రి సహాయ నిధి అనేది. ఎందుకంటే మా నియోజకవర్గంలో ఇప్పటికే దాదాపు 300 నుంచి 400 మందికి ఆర్థిక సాయం అందించడం జరిగింది. దాదాపు 4 కోట్ల పైనే ఆర్థిక సాయం అందించడం జరిగింది. కాబట్టి ఇదంతా కూడా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి కృషి వల్లే ఇది సాధ్యమైందని చెప్పేసి ఎందుకంటే ఇదే నియోజకవర్గంలో ఎప్పుడు కూడా ఇంత వచ్చినటువంటి డాక్టర్లు దీనికి సహకరిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి, అలాగే మా నంద్యాల పార్లమెంట్ ఇన్ఛార్జి గౌరవనీయులు పెద్దలు మాండ శివానంద రెడ్డి గారి సహాయ సహకారాలతో ఈరోజు నందికొట్కూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా, ఒక స్థానికునిగా నాకు ప్రజలు అవకాశం కల్పించారు. వారికి సహాయం చేయాలి, ఇది గుర్తుండిపోయే విధంగా ఉండాలని చెప్పేసి మేము ఇంటింటికి కూడా తిరిగి ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు ఒక్కసారి మా ఆఫీస్కి తెచ్చిచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఎక్కడ తిరగకుండా, మధ్యవర్తిత్వం అనేది ఎక్కడ కానీ లేకుండా డైరెక్ట్ లీడర్, విలేజ్లో ఏ లీడర్ అయితే ఉంటారో ఆ లీడర్ ద్వారా వచ్చినటువంటి చెట్లు. నంద్యాల జిల్లా శ్రీశైలంలో పాల్గొన్న శుద్ధ చతుర్దశి సందర్భంగా ఆలయ ముందు భాగంలోని గంగాధర మండపంలో శాస్త్రోక్తంగా కామదహన కార్యక్రమం నిర్వహించారు. ఇక ముందుగా స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి ఉత్సవమూర్తులను ఆలయ ప్రాంగణంలో వెంచేపు చేసి పల్లకి సేవతో గంగాధర మండపానికి తీసుకువచ్చి విశేష పూజలు జరిపారు. అనంతరం సాంప్రదాయ ప్రకారం మన్మధుని రూపాన్ని దహనం చేశారు. ఈ కార్యక్రమాన్ని దర్శించడం వల్ల శివ కటాక్షం లభిస్తుందని పురాణాలు చెప్తున్నాయి. కార్యక్రమంలో కార్యనిర్వహణాధికారి ఎం శ్రీనివాసరావు, పర్యవేక్షకులు మరియు సిబ్బంది పాల్గొన్నారు. పార్వతీపుర సమీపంలోని తోటపల్లి ఐటీడీఏ పార్కును పర్యాటక హబ్ గా అభివృద్ధి చేసే దిశగా చర్యలు కొనసాగుతున్నాయి. జిల్లా కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి నూతనంగా ఏర్పాటు చేసిన స్పీడ్ బోట్ సేవలను ప్రారంభించి స్వయంగా ప్రయాణించి భద్రతా ప్రమాణాలను పరిశీలించారు. తోటపల్లి రిజర్వాయర్ పరిసరాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతూ పచ్చదనం, ఆధునిక ఆట పరికరాలు, విద్యుత్ అలంకరణలు, లైఫ్ జాకెట్లు మరియు శిక్షణ పొందిన ఆపరేటర్లతో బోటింగ్ సదుపాయాలు కల్పించినట్లుగా తెలిపారు. పర్యాటకులు ఈ సదుపాయాలను వినియోగించుకుంటూ పార్కు పరిశుభ్రతను కాపాడాలని కలెక్టర్ కోరారు.
పల్నాడు జిల్లా 7న నల్లపనేని చైతన్య రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ కు గురై మరణాంతరం 5గురికి అవయవ దానం చేసి ప్రాణభిక్ష ఇచ్చారని ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు తెలిపారు. ఇక గుంటూరులోని ఆస్టన్ రమేష్ హాస్పిటల్లో మృతదేహాన్ని పరిశీలించిన ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చి చైతన్యను నిజమైన అమరుడిగా కొనియాడారు. చిలకలూరుపేట నల్లపనేని మస్తానరావు గారి కుమారుడు వెంకటశివ గారి కుమారుడు చైతన్య. వాళ్ళ తాతగారు కూడా మాకు అత్యంత సన్నిహితంగా ఉండేవాడు. నల్లపనేని మస్తానరావు, ఆ విధంగా వారి కుమారుడు వెంకటశివ కానీ, వారి కుమారుడు యువకుడు 26 ఏళ్ల వయసులో రోడ్డు ప్రమాదంలో 27వ తేదీ మరణించడం జరిగింది. ఒక పక్క చిన్న వయసులో ఈ వయసు దాకా పెంచి పెద్ద చేసినటువంటి తల్లిదండ్రుల ఆవేదన ఏంటో మనం అర్థం చేసుకోవాలి. ఏది ఏమైనా మనం దేవుడు టైం అబ్బాయికి అంతవరకే ఇచ్చాడు. సభ్యులందరూ కలిసి ఈ యొక్క ఆర్గాన్స్ డొనేట్ చేయడానికి ముందుకు వచ్చాం. ఇది ఎక్కడ కూడా ఎంతో 5 మందికి ప్రాణదానం చేయడంతో పాటు వారి మంచి మనసుని మనం అవసరం ఉంది. రమేష్ హాస్పిటల్లో ఈరోజు ఇప్పుడు ఈ నిమిషం 1:30-2 అవుతా ఉంది. ఆ తర్వాత ఆర్గాన్స్ ఇక్కడే తీసి పోస్ట్ మార్టం చేసి వారికి అప్పచెప్పడం జరుగుతుంది చైతన్యాన్ని. ఈ డొనేట్ చేసేటువంటి ఆర్గాన్స్ ఏదైతే ఉన్నాయో 5గురికి ప్రాణదానంతో సమానం. 5గురు ప్రాణభిక్ష ఇచ్చినట్టు చైతన్య ఇచ్చేటువంటి ఆర్గాన్స్ నేను వారి పేరెంట్స్ వారి కుటుంబ సభ్యులు కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను ముందుకు వచ్చిన. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం పెద్దపులేరు గ్రామంలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. సభ్యత్వం పొందిన కార్యకర్తలకు ప్రమాదంలో గాయపడితే 2 లక్షలు, మృతి చెందితే 5 లక్షల బీమా వర్తిస్తుందని నాయకులు తెలిపారు. ఇక మృతుల కుటుంబాలకు బీమా చెక్కులను పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్వయంగా అందజేస్తారన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దపులేరు గ్రామ అధ్యక్షుడు ఆకిన రామకృష్ణ, కోఆపరేటివ్ సొసైటీ బ్యాంక్ డైరెక్టర్ పాటూరి మోహన్, క్రియాశీలక వాలంటీర్ మడక సురేష్ పాల్గొన్నారు. మన గ్రామ అందరికీ నమస్కారం. ఈరోజు పెదపలేరు గ్రామంలో మన గ్రామ సెంటర్లో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నాయకులు, జనసేన కార్యకర్తలు అందరూ పాల్గొన్న, అలాగే ఏదైనా ప్రమాదంలో మేజర్ యాక్సిడెంట్ జరుగుంటే ఒక 2 లక్షల రూపాయలు కూడా వచ్చేలాగా ప్రతి ఒక్కరికి జన సైనికులు, వీర మహిళలు అందరూ కూడా ఈ సభ్యత్వ నమోదును ఉపయోగించుకొని పెదపలేరు జనసేన పార్టీ. అందరికీ నమస్కారం. జై జనసేన. ఈరోజు పెదపలేరు గ్రామంలో మన సెంటర్లో జనసేన క్రియాశీలక సభ్యత్వం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ కాలుకి కానీ చేతులకు కానీ ఏమన్నా జరుగుంటే 2 లక్షల వరకు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇన్సూరెన్స్ చేయడం జరుగుతుంది. ఈ సదవకాశాన్ని ప్రతి ఒక్కరు, జన సైనికులు, వీర మహిళలు, కార్యకర్తలు ప్రతి ఒక్కరూ దీన్ని వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. మన పెదపలేరులో క్రియాశీలక సభ్యత్వ నమోదు కేంద్రం కింద ఈ రోజున మన గ్రామంలో పెట్టడం జరిగింది. పెదపలేరులో చేసుకొని పార్టీ అన్ని రకాలుగా కూడా లబ్ధి పొందాలని మేము కోరుకుంటున్నాం. పెదపలేరు గ్రామంలో జనసేన సభ్యత్వం నమోదు కార్యక్రమం పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన జనసేన నాయకులకు, కార్యకర్తలకు, సైనికులకు నా హృదయపూర్వక వచ్చి ఆకస్మికంగా ఏమైనా జరిగితే మా నాయకుడు ఎంతో మంచి హృదయంతో ఈ జనసేన ఇన్సూరెన్స్ పెట్టడం జరిగింది. జనసేన వరంగల్ జిల్లా ఎన్ఐటీలో స్ప్రింగ్ స్ప్రీ పేరుతో గత 3 రోజులుగా వేడుకలు జరిగాయి. ఇక విద్యార్థులకు చివరి రోజు రాత్రి సమయంలో 60 మంది విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు. అయితే విద్యార్థులు అధికంగా మద్యం కూడా సేవించారనే సమాచారం. ఇక ఈవెంట్ జరుగుతున్న సమయంలో సెక్యూరిటీ విద్యార్థుల నుండి మద్యం బాటిల్స్ లాక్కున్న విజువల్స్ కూడా బయటికి వచ్చినట్లు తెలుస్తుంది. ఇక అయితే యాజమాన్యం మాత్రం ఈ విషయం బయటికి రాకుండా ఒక ప్రైవేట్ హాస్పిటల్కు విద్యార్థులను తరలించి చికిత్స చేస్తున్నారు.
అసలు ఏంటి ప్రాబ్లం ఏంటి? దానికి ఫుడ్ పాయిజన్. అందరికి అదేనా? యాక్చువల్లీ ఏం తిన్నారు? ఫుడ్ స్టాల్ పెట్టారు మొన్న ఫస్ట్ టైం. అవును. అయితే ఫుడ్ స్టాల్లో బాగా ఫుడ్ పాయిజన్ కేసెస్. దాని ఫుడ్ అక్కడ అంత క్వాలిటీ లేదు. యాదాద్రి జిల్లా కొలనుపాకలోని శ్రీ చండికాంబ సమేత స్వయంభు సోమేశ్వర స్వామివారి కళ్యాణోత్సవం ఆది జగద్గురు రేణుకాచార్య జయంతోత్సవాల సందర్భంగా లక్ష దీపోత్సవం రథోత్సవం ఘనంగా నిర్వహించారు. కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆలేరు యాదాద్రి ఆధ్వర్యంలో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో ప్రముఖ రచయిత, స్వర్ణకర్త, గాయకుడు విశ్వేశ్వరరావు కుటుంబ సభ్యులు తమ మాతృమూర్తి కీర్తిశేషులు విజయలక్ష్మి జ్ఞాపకార్థం వివిధ రంగాల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన మహిళలకు పురస్కారాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ యాదవారెడ్డి, కళారత్న అవార్డు గ్రహీత శంకర్ నారాయణ పాల్గొని మహిళలను గౌరవించే ఉద్దేశంతో నిర్వహించిన మహిళా నీకు వందనం కార్యక్రమాన్ని అభినందించారు. ఇక మున్సిపల్ చైర్పర్సన్ చందన రవీందర్, వైస్ చైర్పర్సన్ పద్మాబాయి, నరసింగారావు, మాజీ చైర్మన్ రాజమౌళి, కౌన్సిలర్లు మరియు విశ్వేశ్వరరావు కుటుంబ సభ్యులు హాజరయ్యారు. భవాని మహేష్ గారిని, అలాగే వైద్య రంగానికి సేవలు అందిస్తున్న సోదరిమణి, స్థానిక వైద్యురాలు దిగల వారిని వెల్తుర్తి గారు, అలాగే షేర్ల నాగలక్ష్మి గారు, యువకు స్ఫూర్తి నింపి సేవ చేస్తున్న నాగలక్ష్మి గారు మళ్ళొకసారి అభినందన తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే పురస్కార కార్యక్రమంలో నేను రాసిన అమ్మ శతకం కూడా ఆవిష్కరించాను. నాకు మహదానందం కలిగింది. అయితే ఈ కార్యక్రమానికి ఈ శతకం రాశాను. ఈ గజ్వేల్తో సిద్దిపేటతో నాకు బాగా అనుబంధం ఉన్నది. గజ్వేల్ అనేది ఇప్పుడు చెప్తున్నాను అంటారు కదా, మరి సిద్దిపేట అంటే అది అత్తగారు సిద్ధి బుద్ధి వినాయకుడు మహిళా దినోత్సవ సందర్భంగా 2026వ సంవత్సరానికి గాను మా మాతృమూర్తి శ్రీమతి రాయారావు విజయలక్ష్మి గారి, మా నాన్నగారు శ్రీ రాయారావు గారు, వారు ఉపాధ్యాయులుగా పనిచేశారు. మా అమ్మగారు చాలా భక్తి తత్పరత, సేవాభావం కలిగి ఉండేది. వారిద్దరి విద్యారంగం, వైద్యరంగం, సేవారంగం, స్వావలంబన, యువతకు స్ఫూర్తి, అలాగే ముఖ్యంగా కళారంగం, ఈ 6 రంగాలలో ఉన్న ప్రతి వచ్చారు. కానీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని చిలకలూరిపేటలో విద్యార్థులు మహిళలతో అర్బన్ సిఐ రమేష్ ఆధ్వర్యంలో ర్యాలీని చేపట్టారు. గౌరవం, రక్షణ, సాధికారత స్లోగన్స్తో విద్యార్థులు ర్యాలీని ఎర్నార్టీ సెంటర్ నుంచి ఆర్యవైశ్య కళ్యాణ మండపం వరకు నిర్వహించారు. మహిళల హక్కుల ఉద్యమంతో సాకారం విముక్తి కోసం మహిళల పోరాటమన్నారు. లింగ సమానత్వం, పునరుత్పత్తి హక్కుల హింస, మహిళలపై దుర్వినియోగం వంటి సమస్యలను దృష్టి పెట్టిందన్నారు. అందరూ
ఇక్కడ మీ దగ్గర ఉన్న దాంట్లో స్త్రీ శక్తి అనేది దేశ శక్తి అని చెప్పుకుంటున్నాం. స్త్రీ శక్తి అంటాను, దేశ శక్తి అని 3 సార్లు చెప్పాలి. స్త్రీ శక్తి, మహిళల గౌరవమే దేశ గౌరవం, మహిళల గౌరవం, అదేవిధంగా మహిళల హక్కులు మనందరి బాధ్యత అని చెప్పుకుంటున్నాం. మహిళల హక్కులు, మహిళల భద్రత, మహిళల భద్రత, అదేవిధంగా మహిళలను గౌరవించండి, సమాజాన్ని రక్షించండి అనేది. మహిళలను గౌరవించండి, మహిళా సాధికారత. యాక్చువల్గా ఈ రోజు యొక్క ప్రథమ ఉద్దేశం మహిళా సాధికారత. మహిళా సాధికారత అనేది సమాజ అభివృద్ధికి ఎంతో ప్రాధాన్యం సంతరించుకుంది. మహిళా సాధికారత చూడండి, లీడర్స్ ఇవ్వండి, మహిళా లీడర్లు చేతులు పట్టుకోవాలి అందరూ కూడా. పార్వతీపురం నియోజకవర్గం బలచపేట మండలం అజ్జాడ గ్రామానికి చెందిన అధికార టీడీపీ పార్టీ నాయకులు మాజీ వైస్ సర్పంచ్ కాగన అప్పలనాయుడు టీడీపీ పార్టీకి రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమం అలజంగి జోగారావు ఆధ్వర్యంలో నిర్వహించారు. విజయనగరం జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్, జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరియు భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త మధ్య శ్రీనివాసరావు సమక్షంలో వీరు వైసీపీలో చేరారు. ఇక జడ్పీ చైర్మన్ వారిని వైసీపీ కండువాల కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా జోగారావు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అన్నారు. పర్మిషన్కు మించి బాణాసంచా దుకాణాల్లో అనధికారికంగా మందుగుండు సామాగ్రి నిల్వ ఉంచినట్లు గుర్తించినట్లు అడిషనల్ ఎస్పీ నిరంజన్, నరసారావుపేట డీఎస్పీ హనుమంతరావు తెలిపారు. చిలకలూరుపేట జాతీయ రహదారిపై ఉన్న బాణాసంచా దుకాణాలపై పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేశారు. నియమావళి ఉల్లంఘనల నేపథ్యంలో కొన్ని దుకాణాలకు తాళాలు వేసి పోలీసుల ఆధీనంలో ఉంచినట్లుగా తెలిపారు. బాణాసంచా నిపుణులతో పరీక్షలు నిర్వహించి తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అర్బన్ సిఐ రమేష్, ఎస్ఐ అనిల్ కుమార్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. మా పల్నాడు జిల్లా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు ఈరోజు మన చిలకలూరుపేట పట్టణం రూరల్ పరిధిలో ఉన్నటువంటి ఈ పసుపు మరుగుకు సంబంధించినటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ మ్యాగజైన్ షాప్, క్రాకర్ షాపు చాలా పెద్దది. ఇది మాలో ఉన్న వాటిలోనే హోల్సేల్ మెయిన్ అంటారు. స్టార్టింగ్ ఇక్కడే బిగిన్ చేసాం మేము. నేమ్ సార్ జనరల్ చెకింగ్, ఇది నేమ్ కేవీ అరేంజ్మెంట్స్ ఉన్నాయి. నా లైసెన్స్ నామ్స్లో ఏమి ఇచ్చారు అవి ఫాలో అవుతున్నారా లేదా, దాని ప్రకారమే కండిషన్స్ ప్రకారమే బిల్డింగ్ ఉందా లేదా, బిల్డింగ్ ప్రెమిసెస్ కానీ బిల్డింగ్లో ఏర్పాటు చేసినటువంటి ఫెసిలిటీస్ కానీ ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయని చెక్ చేశాము. మా ట్రైనింగ్ ఐపీఎస్ ఆఫీసర్ సార్ నిరంజన్ సారు, నేను, మా సిబ్బంది, మా ఎస్ఐ గారు, సిఐ గారు అందరం వచ్చి ఈరోజు చెక్ చేయడం జరిగింది. ప్రస్తుతానికి లేట్ అవర్స్ అయింది కాబట్టి మాకు యాక్చువల్గా ఎవరు పట్టించుకోవడం లేదు. కనీసం జరిగింది కాబట్టి మా అధికారులు ఇమీడియట్గా మమ్మల్ని పంపించారు ఇప్పుడు చెక్ చేయమని. As per the direction of DGP sir and SP sir Pannadu, we have conducted inspection of this firecracker godown in Chilkalurpet. All the documentation regarding licenses have been checked and verified by me personally and SDPO sir Hanumantrao sir. So right now the godown is under our control, and tomorrow by morning RDO and other officials from other departments will come and do the thorough inspection. Thank you. Why sir? Why checking godowns? Why checking godowns? There was a recent incident in Kakinada regarding the untoward incident of the firecracker godown, and as a preventive measure we are doing this checking in our district also.
పశ్చిమ గోదావరి జిల్లా వన్ టౌన్ లోని సీఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా షేక్ కాసిం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రాయల్ జిమ్ ను భీమవరం డీఎస్పీ రఘువీర్ విష్ణు ప్రారంభించారు. డీఎస్పీ రఘువీర్ విష్ణు మాట్లాడుతూ యువత క్రీడల్లో ఆసక్తి పెంపొందించుకుని చెడు వ్యసనాల నుండి దూరంగా ఉండి క్రమశిక్షణతో సంపూర్ణ ఆరోగ్యాన్ని సాధించడం ద్వారా వ్యక్తిగతం, కుటుంబ మరియు సమాజ అభివృద్ధికి తోడ్పడుతుందన్నారు. ఆయన జిమ్ నిర్వాహకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో లేటెస్ట్ జిమ్ ఎక్విప్మెంట్లను డీఎస్పీ రఘువీర్ విష్ణు, గ్రంథి రవితేజ, దాసివర ప్రసాద్, సీనియర్ బాడీ బిల్డర్ బొల్లా శ్రీనివాస్ పాల్గొన్నారు. ఇప్పుడు మనకి ఈరోజు న్యూ ఆంధ్ర బాడీ బిల్డర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రధానంగా భీమవరంలో 30 సంవత్సరాలుగా ఈ బాడీ బిల్డింగ్లో ఎంతో మందికి తర్ఫీదు ఇవ్వడమే కాదు, మరి భీమవరంలో ధనాపేక్ష లేకుండా ఒకసారి మీరు కూర్చుంటే అది బయటకు వచ్చాడు మీరు అసలు అలాగే మన ప్రాంతంలో మన నేషనల్ అలాగే ఒక్కరు కూడా కాన్సన్ట్రేట్ చేయాలని పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చాలా శ్రద్ధ తీసుకుంటుంది. మనం ఎక్కడైనా ఉండొచ్చు, గ్రౌండ్ లో ఉండొచ్చు, ఇంట్రెస్ట్ గా యూత్ని ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. ఈ రోజు ప్రారంభోత్సవానికి చేసినటువంటి డిఎస్పీ గారికి, మరి అలాగే మాకు ఇక్కడ కోఆపరేట్ చేసినటువంటి షాపింగ్ మాకు ఈ కార్యక్రమం చేసినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున వారందరికీ కూడా డిఎస్పీ గారికి, రఘువీర్ విష్ణు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. రాయల్ జిమ్ కనుక ఇది 4వ జిమ్ అని చెప్పారు. ఆల్రెడీ పట్టణంలో 3 జిమ్స్ ఉన్నాయి, అది కాకుండా మళ్ళీ ఇంకోటి. సో ప్రధానంగా కూడా బాడీ బిల్డ్ చేయాలనేది మాకు ఉన్న సమయంలో ఎప్పుడో ఒక రోజు ఖచ్చితంగా వచ్చి వారానికి 1 రోజు 2 రోజులు వచ్చే ప్రయత్నం కూడా చేస్తాం. మీరు ఈ మళ్ళీ ఫ్యూచర్లో పెట్టబోయే కాంపిటీషన్స్ కూడా ఖచ్చితంగా వచ్చి యూత్ ఎంకరేజ్ చేద్దాం. పేరు చాలా మర్చిపోవచ్చు సాగర్ గారికి, అందరికి కూడా నన్ను అభిమానించి మరి ఈ విధంగా వచ్చారు, చాలా సంతోషం. ఎందుకంటే నేను 3 బ్రాంచ్లు పెట్టి 4వ బ్రాంచ్కి స్టార్ట్ అయ్యానంటే మీరు ఇచ్చే లవ్ అండ్ సపోర్ట్ వల్ల ముందుకెళ్తున్నాను. ఎందుకంటే బాడీ బిల్డింగ్ మీద నాకు పార్వతీపురం మన్యం జిల్లా స్థానిక పాలకొండ రవీంద్ర భారతి పాఠశాలలో ఘనంగా సైన్స్ ఎక్స్పో నిర్వహించారు. ఎక్స్పోలో విద్యార్థులు వివిధ విజ్ఞాన శాస్త్రాంశాలను నమూనాలు, నివేదికల రూపంలో ప్రదర్శించి తమ సృజనాత్మకత శక్తిని, పరిశోధన నైపుణ్యాలను ప్రదర్శించారు. డివైఈఓపి కృష్ణమూర్తి ప్రధాన అతిథిగా పాల్గొని ఈ ప్రాజెక్టుల ద్వారా విద్యార్థుల పరిశోధనలోకి పదార్థాలు, సాధనాలను అర్థం చేసుకోవచ్చని పేర్కొన్నారు. ప్రాజెక్టులను పంచుకోవడం ద్వారా అవగాహన పెరుగుతుందన్నారు. ఇక పాఠశాల చైర్మన్ ఎంఎస్ మణి విద్యార్థులను అభినందించి విజ్ఞాన శాస్త్రంలో కృషి భవిష్యత్తులో దేశ కీర్తి పెంచుతుందన్నారు. Good morning to one and all. My name is Eid Armandra. I am studying 5th class in Ravindra Bharati School. Today's my topic name is our environment and pollution. Air pollution. Air pollution is emitted by factories, motor vehicles. In this smoke, the fine particles was there. Ash and some cold and metals are causes land pollution. Noise pollution. The noise is distracting our environment, and the noise pollution is also called the sound pollution. The sound distracting our negligence. My school teachers and my school principals and my DS are supporting for this project. Thank you. And all, myself is Tansri, coming from 8th class. Today I am here to speak a few words about human eye. This is human eye. This is brain. These are eyes. This is cornea, which is transparent part and allows light to eye. This is iris. This allows the amount of light which go into our eye. This is pupil. This is a small which are sensitive to bright light. Corn cells are sensitive to dim light. The optic nerves, this is lens which is allows light to our retina. Retina convert image into information through optic nerves. They went into our brain. Our brain convert information into image. This is I. Thank you. And all, myself, I am Sanjay Devi. I am studying in 9th class. Today I am going to speak few words about blood test. Blood test is a medical test. Which is a small amount of blood is taken for our body. Doctors find infections and other health problems. This is a blood test. Suppose if you need blood test, this is a anti-A and this is a anti-B and this is anti-D. This is micro
సైడ్ అంతే. థ్యాంక్ యూ. Respected DEO Garu and respected MEO Garu has come to this institution, Ravindra Bharati institution, and they have encouraged all the students by giving a good speech, and also all the teachers also, they were very happy when they come. They were very happy, and also our principal sir and also DO sir also has encouraged by our DEO Garu and MEO Garu. And also all the students, they have made all the projects in an excellent manner. You can see each and every project has a good thought they are giving, and also they will become a good scientist in the future. That's why the MEO Garu and the DEO Garu has said to this institution of Ravindra Bharati School. Thank you very much for giving. 2025-26 నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పి కృష్ణమూర్తి గారు డిప్యూటీ డిఓ గారు, అలాగే సోంబాబు గారు MEO గారు రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో చాలామంది పిల్లలందరూ పాల్గొని వాళ్ళ తాలూకా వాళ్ళు ప్రాజెక్ట్స్ చేశారండి. ఆ ప్రాజెక్ట్స్ అన్నీ డిప్యూటీ డిఓ గారు MEO గారు ప్రాజెక్ట్స్ని చూసి చాలా మెచ్చుకున్నారు. కాబట్టి డిప్యూటీ డిఓ గారు సైన్స్ క్లబ్ యాక్టివిటీస్ అన్నది ఫిబ్రవరి మంత్లో మేము చేస్తున్నాము. సైన్స్ క్లబ్ యాక్టివిటీస్లో ఫస్ట్ ప్రైజ్ విన్నర్స్కి పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలోని పర్యాటక ప్రదేశాలు పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. నెల్లూరు జిల్లా నుంచి వచ్చిన పర్యాటకులు రంప శివాలయం, మారేడుమిల్లి జలపాతాలను సందర్శించి ఆనందాన్ని పొందారు. పర్యాటకులు A1 టీవీతో మాట్లాడుతూ ఈ ప్రాంతంలోని దేవాలయాలు, జలపాతాలు ఒక్క రోజులో చూడడం కష్టం కావడంతో ప్రభుత్వం మరింత అభివృద్ధి చేస్తే పర్యాటక ఆకర్షణ పెరుగుతుందని, మన్యం ప్రాంతం అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖ్యంగా రంప శివాలయం సందర్శన ఎంతో ఆహ్లాదకరంగా ఉందని తెలిపారు. నెల్లూరు జిల్లా నుంచి వచ్చాము. మారేడుమిల్లి జలతారని చూడడానికి. ఆడ వాటర్ ఫ్లోటింగ్ అయితే ఇప్పుడు లేదు, కానీ చాలా అద్భుతంగా న్యాచురల్గా చాలా బాగుంది. ఈ అడవి ప్రాంతాల్లో తిరగడానికి ప్రకృతి ఆనందం చాలా ఆనందకరంగా చాలా ఎన్నో రంప శివాలయం అని 12వ శతాబ్దం నుంచి ఉంది. అది ఎంతో పురాతనమైన శివాలయము. దాని గురించి తెలియజేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము. జనాలలో రంప శివాలయం అన్నది ఒక పేరుని జనాలలో పంపాలి, తెలియచేయాలని కోరుకుంటున్నాం. చాలా బాగుంది చూడడానికి, చాలా పురాతనమైన ఆలయం. దాని గురించి నా పేరు కొండనాయక్ అండి. నేను నెల్లూరు జిల్లా నుంచి వచ్చాను. మేము రంప శివాలయం ఈరోజు దర్శించుకున్నాము. ఇది 12వ శతాబ్దంలో చోళులచే నిర్మించబడింది. దీన్ని నాగువంశులచే ప్రతిష్ఠ చేయించబడ్డారు. ఇక్కడికి ఈ శివాలయంలో మన అల్లూరి సీతారామరాజు కూడా ఇక్కడ వచ్చి దర్శించుకున్నారు. వాళ్ళు ఆ కాలంలోది చాలా పురాతనమైనది టెంపుల్. వచ్చి దర్శించుకోండి, మీరు కోరిన కోరికలన్నీ నెరవేరబడతాయి. దీన్ని కొంచెం డెవలప్ చేయాల్సిందిగా కోరుతున్నాము. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్. ప్రపంచ టైలర్స్ డేగా జరుపుకోవడానికి